ట్యాంకర్లు వామ్మో, మధ్యలో చోరీలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ హైవేకి, అది ఇది అని చెప్పారు. ఎంట్రన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్, అమృత్సర్ సిటీ ఎంట్రన్స్. సో డైరెక్ట్ పార్కింగ్ లోపట్నే, సో వేరే లెవెల్ కదా. అండ్ గైస్ నిన్న నైట్ అయితే ఇక్కడైతే మనం స్టే అయితే చేసేసినాం. సో ఇప్పుడే అన్ని ప్యాకప్ అయితే చేసేసుకొని నెక్స్ట్ మనం అయితే టువర్డ్స్ అమృత్సర్ అయితే వెళ్ళిపోవాలి. అమృత్సర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక రూమా లేకపోతే ఎక్కడ చూసేసి నెక్స్ట్ మీకు అప్డేట్ ఇస్తా. సో అక్కడికి వెళ్ళి అయితే మీట్ అవుదాం. ఇంకా రోజు మీకు పెట్రోల్ బంక్లే ఉండేది చూపించడం ఎందుకని జస్ట్ అట్లా వెళ్ళేటప్పుడు చూపిస్తున్నా. అండ్ గైస్ ఇక్కడైతే నిన్న క్యాంపింగ్ అయితే చేసేసినాం కదా. టైం అయితే చెప్తున్నా కదా, అరౌండ్ మనకి 12 నియర్ వచ్చింది, 12 అయితే అవుతుంది. సో చూడండి, అండ్ చాలా లేట్గా లేచినాము అండ్ మెల్లగా వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా మేమే చేసుకున్నాము కాబట్టి లేట్ అయిపోయింది. సో ఇంక వెళ్ళిపోదాము. మనకి అమృత్సర్ వచ్చేసి ఇంకొక 230 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ చెప్తున్నా కదా, ఉత్తరప్రదేశ్లో మనకు చెమట వచ్చింది, అంత ఎనర్జీ పోయినట్టు అనిపించలే. ఇక్కడ మాత్రము ఎండ అంత లేదు, 30 డిగ్రీసే ఉంది, కానీ చెమటకి చచ్చిపోతున్నా, అసలు ఎనర్జీ ఉండలేదు. మొత్తం అందరం అలసిపోయినాము. కొంచెం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం కొంచెం కూల్ రీజన్కి పోతాయి కానీ మనం సేఫ్ కాము. సో వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. లెట్స్ గో. ఓకేనా? సో జియో బంకులు వేసుకున్నాం కదా, బాగుంది. క్యాంపింగ్ అయినా బంకులు వేసుకున్నాం కదా, బాగుండే క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. చిన్న గార్డెన్ లాగా ఉంది, అంత మంచిగా ఉండే. సో ఇప్పుడైతే ముందు వెళ్ళి వాటర్ తాగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డీహైడ్రేషన్ అయితే అవుతుంది, చాలా. ఆల్రెడీ మేము ఒక 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నాం, స్టిల్ వాటర్కి తక్కువ అయిపోతుంది. ఇక్కడ వాటర్ ఉన్నాయి అండ్ సంథింగ్ ఏమేమి ఉన్నాయి, అడిగి అనుకుందాం, తాగుదాం ఎంత అవుతుంది ఏందని. బ్రో తాగుదామా? కిత్నాకా భయ్యా? 60 रुपये 60-80 గ్లాస్ బట్టా, గ్లాస్ కా సైజ్ है. అండ్ గాయస్ సోడానైతే తాగేస్తున్నాం. ఇక్కడ ఈ జ్యూసెస్ బాగానే ఉన్నాయి, అప్పటి నుండి చూస్తున్నా చాలా ఉన్నాయి, కాకపోతే రేట్లు కూడా ఎక్కువ, 60, 70, 100 అంట. సో ఇప్పుడు సోడా అయితే తాగుతున్నాం. గాయస్ అయిపోయింది, తాగేసినాం, ఇంకా స్టార్ట్ కావాల్సిందే. అండ్ గైస్ మనకి జలంధర్ వచ్చేసి 150, లుధియానా 92, అమృత్సర్ 234 కిలోమీటర్స్ మోర్. అండ్ స్టిల్ వీఆర్ ఆన్ NH44. లెట్స్ గో. అండ్ అమృత్సర్ పోయేటప్పుడు నాకు తెలిసి NH44 అయితే దిగుతాం. అండ్ ఎండ మాత్రం ఒకటి ఎక్కువ ఉంది అంతే. ఇప్పుడే మొత్తం ఫ్యూల్ అప్ హైడ్రేటెడ్ అయిపోయినాం, ఇంకా వెళ్ళిపోదాం. ఎంతవరకు వీలైతే అంత స్పీడ్లో కొట్టేసుకుంటా. లెట్స్ గో. మళ్ళీ డైవర్షన్ నిన్న నైట్ నుండి చూస్తారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా డైవర్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా ఇట్లా చిన్న డైవర్షన్. రోడ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే మధ్యలో డైవర్షన్ వస్తున్నాయి అంతే. అండ్ NH44 పైన అయితే అన్ని స్టేట్స్ బండ్లు కనిపిస్తున్నాయి గాయస్, చాలా. రాజస్థానీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ లారీలు అయితే మన అన్నీ, ఇంకా ఏపీ, కర్ణాటక, TN బండ్లు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఒక్క రోడ్, అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారో అని గ్రేట్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్కటే హైవే ఉండాలని చెప్పి. లగేజ్ వెనకేమో లగేజ్ గట్టి ఉంది, దాంట్లో ల్యాప్టాప్ ఉంది, మళ్ళీ ఇదేమో ఇట్లా. సో వెళ్ళిపోదాం ముందుకి, సాగుతూనే ఉండాలి. ఆర్మీ వెహికల్స్, ఆర్మీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. పార్కింగ్ చేసిరా ఆర్మీ వాళ్ళే. అదే ఆర్మీ ట్యాంకు
ఆర్మీ ట్యాంక్స్ చూడండి గైస్. బార్డర్ ఏరియాకి పోయినా కొద్దీ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఓ ఆర్మీ కాన్వాయ్ ఉంది. ఆర్మీ కాన్వాయ్ చూడండి ఒకసారి. సరే మొత్తం ఆర్మీ మొత్తం చాలా పెద్ద కాన్వాయ్ తీసుకొని వెళ్తారు గాయస్. మొత్తము ట్యాంకర్లు వామ్మో. ఇంటర్నెట్లో చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం బయట, అది కూడా వర్కింగ్ ఇది చూడడం. ఇటు లెఫ్ట్కి వెళ్తే పటియాలా పెగ్ చాలా ఫేమస్ గాయస్. అదొక టైప్ ఆఫ్ వైన్. జలంధర్ స్ట్రేట్, లుధియానా స్ట్రేట్. అండ్ గైస్ మన లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అరౌండ్ 2 o'clockకి ఇక్కడ వెయిట్ చేస్తే ఇప్పుడు అయితే టైం 4 o'clock అట్లా అవుతుంది. సో లంచ్ తినేసినాము. లంచ్ తినేసి ఇప్పుడు మళ్ళీ అమృత్సర్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా 170 kilometers ఏమో ఉంది. ఎందుకో అర్థమవుతలేదు కానీ అమృత్సర్కి అయితే చాలా మెల్ల పోవడం అవుతుంది. కాగడము అలసిపోవడము అట్లా. అండ్ ఇవాళ అయితే రైస్ తిన్నా చాలా రోజుల తర్వాత. రోజు పన్నీరు రోటీ తిని 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 బోరు కొట్టింది. సో ఇవాళ అయితే రైస్ తినేసినాం. ఇంకొకటి గాయస్, ఇక్కడ మేము ఈ దాబాలో తిన్నాం కదా, అవతార్ విష్ణు దాబా అని. సో పంజాబ్లో చాలామంది లైక్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి ప్రిఫర్ చేస్తారు. సంథింగ్ నాకు తెలిసి ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ సంబంధించి దాబా అనుకుంటా. సో బాగుంది. మేము కూడా తినేకి వచ్చినప్పుడు ఆర్మీ వాళ్ళు ఉండే ఇక్కడ తిన్నారు. 4 o'clock అవుతుంది. సో అండ్ ఇంకొకటి నుండి అమృత్సర్ వచ్చేసి ఇంకొక 170 kilometers ఉంది. సో 4 అంటే ఈజీగా మాకు ఒక 7-7:30 అవుతుందేమో పోయేసరికి. సో ఫస్ట్ వెళ్ళిపోదాం ఇంకా. అండ్ గాయస్ ఒక్కసారి సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో. సో మనం ఇప్పుడే పంజాబ్లోని పగ్వారా అయితే క్రాస్ చేసేసినాం. లుధియానాకి ఇంకొక 30 kilometers దూరంలో ఉన్నాం. లాస్ట్ మంత్ పంజాబ్లో ఫ్లడ్స్ అయితే వచ్చినాయి కదా, నాకు తెలిసి ఇప్పుడు మేము వచ్చిన రోడ్ పైన కూడా రోడ్ బ్లాక్ అయినట్టే ఉండే. ఎందుకనంటే లైక్ వాటర్ ఫ్లో చూస్తే ఫుల్ హెవీగా ఉంది ఇప్పుడు కూడా. గాయస్ ఒక్కసారి వ్యూ చూడండి ఎట్లుందో, వేరే లెవెల్ కదా. సో ఇవాళ పంజాబ్లో సన్సెట్ అయితే వేరే లెవెల్ గాయస్. అండ్ ఆల్మోస్ట్ మనం తిన్న తర్వాత ఇప్పటికీ 78 kilometers అయితే వచ్చినాం. ఒక 20 kilometers అయితే 100 వచ్చినట్టే. అండ్ గైస్ జలంధర్ తర్వాతనైతే హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఏంటిదో చూడాలి. అది హెవీ అంటే హెవీ ట్రాఫిక్ జాము జలంధర్ తర్వాత. ఇటు వచ్చేవాళ్ళు ఇటు, మనమైతే ఇటు వెళ్ళాలి పైకి వెళ్ళాలి మనమైతే. అమృత్సర్ స్ట్రేట్. సో డైవర్ట్ చేసినట్టున్నారు వీళ్ళంతా, రిటర్న్ వస్తారు ఎందుకు. సో వీళ్ళు ఎందుకు రిటర్న్ వస్తారో అర్థమవుతలేదు. మేమైతే పోతున్నాం ముందుకే. సో ఎట్లా ఏందని చూడాలి ఇంకా. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ లవ్లీ ప్రొజెక్షన్. అయితే అమృత్సర్కి వాళ్ళ మధ్యాహ్నం అయితే రీచ్ కావాలి. కాకపోతే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకునేసరికి ఇప్పుడైతే లేట్ అవుతుంది. అమృత్సర్కి ఇంకొక 50 kilometers దూరంగానే ఉన్నాం. సో 50 kilometers దూరంగానే ఉన్నాం అమృత్సర్కి. అండ్ టైం వచ్చేసి నాకు తెలిసి 6:30 అయితే క్రాస్ అయిపోయింది. సో ఇంకెంత తొందరగా వీలైతే అంత తొందరగా అమృత్సర్కి అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎంత స్పీడ్ కొడుతున్నాం. యావరేజ్ 80-90లో అయితే వస్తున్నాం. సో ఇంత స్పీడ్లో వెళ్తేనే మన టైం అయితే కవర్ అయిపోతుంది. అమృత్సర్ ఇంకా ఎగ్జాక్ట్గా 50 kilometers అవుతుంది. ఇక్కడ ఒక టోల్ గేట్ దాటేసి ఒక టీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. టైం వచ్చేసి 6:50 అయితే అవుతుంది మనకి టైం. అండ్ గైస్ మన టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 7:45 అట్లా అవుతుంది. అండ్ మనం రీచ్ అయ్యేసరికి 8:45 చూపిస్తుంది. సో దీనికన్నా ముందే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మేము తిన్నాం కదా, వాళ్ళైతే తీసేసారు. సో ఇంక వెళ్ళిపోదాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము టీ తాగినాం కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ హైవే మీద ఎక్కడ ఆగకండి, మధ్యలో చోరీలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ హైవేకి, అది ఇది అని చెప్పారు. సో ఓకే అని అన్నాం. అందుకే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మనం ఇంకా టెంపుల్ విజిట్ చేయాలి. పోయి ఫ్రెష్ అయిపోయి అదంతా. సో వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. అండ్ ఎగ్జాక్ట్గా ఒక హోటల్ చూసినాము. ఆ హోటల్ వరకు అయితే 1 hour చూపిస్తుంది. ఇంక వెళ్ళిపోదాము. 45 kilometers కొడితే కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం.
చూద్దాం. అండ్ ముందు హైవే కూడా చూడండి, కొంచెం చీకటి ఉంది. ఇంకా మనం NH44 పైనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకో 6 కిలోమీటర్స్ తర్వాత చిన్న డైవర్షన్ ఉంది. ఇక్కడ నుండి మనకి అటారీ వాఘా బార్డర్ అయితే 80 కిలోమీటర్స్ ఉంది గైస్. ఈ లెక్కన చూస్తే మనకి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అమృత్సర్ నుండి అటారీ వాఘా బార్డర్కి. అండ్ ఆ పరేడ్ జరుగుతుందో లేదో ఇప్పుడు అంత ఐడియా లేదు ఆపరేషన్ సింధూర్ తర్వాతనైతే, బట్ చూడాలి ఎట్లుంటుంది ఏందని చెప్పి. అండ్ గైస్ మనకి అమృత్సర్ వచ్చేసి ఇంకొక 35 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇక మొత్తం ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ ఉంది మొత్తం ఈ స్ట్రెచ్ మొత్తము. అందుకే 40 కిలోమీటర్స్కి 1 అవర్ ఎందుకు చూపిస్తుందిరా 50 కిలోమీటర్స్కి అనుకున్నా. కాకపోతే ఫుల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తము. చూడండి పంజాబ్ వచ్చేసినాం కదా, టర్బైన్స్ కనిపిస్తున్నాయా? పంజాబ్కి వస్తే ఆ మాత్రం ఉండాల్సిందే. కాకపోతే పంజాబీస్ ఆర్ వెరీ గుడ్, చాలా ఇన్స్టెన్సెస్ తెలిసి ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు బండి కొన్నారంటే దాన్ని మాడిఫై చేపించింది చేపించకుండా మాత్రం నడుపుతలేరు పంజాబ్లో. బండి కొనడం, మాడిఫై చేయించడం, నడపడం. కార్లు అయితే అలో వీల్స్, బండి అయితే వెనక మొత్తం సెట్టింగ్లు. పంజాబ్లో మనకి ఎన్ని గురుద్వారాలు ఉన్నాయో అన్ని టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి నాకైతే. అమృత్సర్ గో స్ట్రేట్, వాఘా బార్డర్ గో స్ట్రేట్. కాకపోతే రోడ్లే బాగాలేవు ఇక్కడ. ఈ స్ట్రెచ్ మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉన్నట్టుంది ఈ స్ట్రెచ్ మొత్తం. చూడండి ఆల్రెడీ ఒకసారి వెనక టైర్ స్కిడ్ అయింది అక్కడ రన్నింగ్లో. మంచి రోడ్ అయితే వచ్చింది అనుకుంటా గాయస్, వెళ్ళిపోదాం. ఇంకా అంతా డాంబర్ రోడే ఉంది. మేబీ చూద్దాం, మొత్తం గ్రీన్ చూపిస్తుందంటే మేబీ రోడ్ అయితే ఓకే అనుకుంటా. ముందు చూడండి గాయస్, బర్గర్ కింగ్, జామ్సన్, సబ్వే, అరే వేరే సెట్ చేసిర్రు అసలు హైవేస్ పైన. మన సైడ్ నేను ఇంతవరకు చూడలేదు. మొత్తం నార్త్లో అయితే మొత్తము మనకి ఫారిన్ కంట్రీస్లో ఎట్లున్నాయో అట్లా సెట్ చేసి పెట్టారు ఇవన్నీ. మాల్స్ కానీ. అండ్ ఇంకో కొన్నిటి దగ్గర మేము పంజాబ్లో ఎంటర్ కాగానే ఖాళీ దాబా కూడా చూసినాము. అండ్ గైస్ అమృత్సర్ దగ్గరలో ఉన్నాం మనము. ఒకసారి ఈ రెస్టారెంట్ చూడండి ఎట్లుందో, హవాయే అడ్డా అంట, వేరే లెవెల్ ఉంది. ఫ్లైట్ని తీసుకొచ్చి రెస్టారెంట్ చేసేసారు. ఒకటి ఏంటంటే ఇటు నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ధాబాలు ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే ఇటు వీళ్ళ స్పెండింగ్ పవర్ చాలా ఎక్కువ అనుకుంటా కంపారిటివ్లీ. మన సైడ్ అసలు లేనే లేవు ఇలాంటివి. అండ్ గైస్ ఇక్కడ ట్రాక్టర్లు వాడినట్టు ఇంకెక్కడ వాడలేదు. ఒక ట్రాక్టర్ని లారీ చేస్తారు, ఒక ట్రాక్టర్ని ఎంత హెవీ లోడ్ అంటే అంత హెవీ లోడ్గా వాడతారు. మనం ఆల్మోస్ట్ అమృత్సర్ దగ్గరకు వచ్చేసినట్టే. సో ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది అంతే. సో చూసారు కదా, ఇక్కడ ఒక ఎంట్రన్స్ చూడండి, ఎక్సలెంట్ ఉంది కదా. ఎంట్రన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్. అమృత్సర్ సిటీ ఎంట్రన్స్ సరే చూడండి. వావ్, నైస్, వేరే లెవెల్. వావ్, జవాన్లు ఎవరెవరైతే పాపం చనిపోయారో వాళ్ళది అక్కడ పెట్టారు. అండ్ అమృత్సర్ చుట్టుపక్కల మొత్తం మస్తు ఉంది గాయస్, పాష్గా. అమృత్సర్ అవుట్కట్స్ అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ చూపిస్తుంది అమృత్సర్ అంటే. ఇక అమృత్సర్ అవుట్కట్స్ అనుకోండి. మంచిగా ఉంది సిటీ, నీట్ అండ్ క్లీన్గా. ఇక్కడ మేము వస్తుంటా లుధియానాలో చూసినాం. లుధియానాలో రోడ్ల మీదనే చెత్త కదా కాల పెడతారు, రవి టైర్స్. అండ్ వచ్చేసినాం గాయస్ అమృత్సర్ లోపలికి. ఒక హోటల్ అని పెట్టుకున్నాం కదా, హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే చూస్తారు కదా గట్టి ట్రాఫిక్. సో లోపలికి అయితే పోదాం. అక్కడ పార్కింగ్ ఉంటుందో ఉండదో అర్థమవుతలేదు, చిన్న చిన్న గల్లీలల్లో. ఒక 500 మీటర్స్ అయితే చూపిస్తుంది హోటల్కి. కాకపోతే మొత్తం ఇట్లా చిన్న చిన్న గల్లీల నుండి చూపిస్తుంది. మెయిన్ రోడ్ నుండి చక్కగా చూపిస్తే అయిపోతుంది కదా. గూగుల్ మ్యాప్స్తో ఇదే బాధరా బాబు. కార్లు కూడా అట్లనే పోతున్నాయి, ఆటో రిక్షాలు కూడా ఇట్లనే వస్తున్నాయి. అంటే మేబీ ఇదే మెయిన్ హైవే కావచ్చు. చూడండి గాయస్ అమృత్సర్ గల్లీలు ఎట్లున్నాయో. సో ఎప్పుడు అనుకోలే అమృత్సర్కి వస్తా అని. ఈ లడక్ ట్రిప్ వల్ల చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్కి వితౌట్ ప్లానింగ్ అయితే
ప్లానింగ్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, దిస్ ఈజ్ అమృత్సర్ గల్లీస్. గల్లీలు ఉన్నాయంటే గోల్డెన్ టెంపుల్ నియర్ బై అనుకుంటా ఇవన్నీ. చాలా హోటల్స్ ఉన్నాయి, రూమ్స్. ఇక్కడ చూడండి, ఈ గల్లీలలోకి వచ్చిన తర్వాత మొత్తం రూమ్సే. సో మేము ఆన్లైన్లో ఒకటి చూసినాము, ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అయితే కనుక్కుంటాము ఎంత అవుతుంది ఏందని చెప్పి. పార్కింగ్ ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా. సో గాయస్, ఆన్లైన్లో చూసినాము ఒక హోటల్, అక్కడికైతే వచ్చేసినాం. రూమ్స్ బాగానే ఉన్నాయి. ఏసీకి 600 పర్ డే పడ్డది. ఆన్లైన్లో విత్ ట్యాక్స్ 690 అట్లా పడ్డది. సో బెటరే, లెట్స్ గో. అండ్ దీనికి పార్కింగ్ చూపిస్తాయి చూడండి మీకు ఎట్లుంటుందో అని. సో డైరెక్ట్ హోటల్ లోపల పార్కింగ్ అంట, మొత్తం వేరే లెవెల్. ఆ స్టెప్ పైన ఎక్కుతుంది, మెల్లగా ఎక్కిస్తే ఎక్కుతుంది బాయ్. నువ్వు దాన్ని ఇంత పెద్ద స్టెప్పులో ఎక్కించిన, నీకు చూపిస్తా చూడు, గుద్దదు చూడు. सीधा जा सकते हैं ना, गड्डी सीधी रखोगे ना फिर जाना। बस हाँ हो जाएगी, फोन पैक करके लाओ। चलो సో డైరెక్ట్ పార్కింగ్ లోపలనే. సో వేరే లెవెల్ కదా బండి పార్కింగ్. పార్కింగ్ కూడా ఉంది. సో గైస్, ఫైనల్గా మనం అమృత్సర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో అమృత్సర్లో ఒక గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాం. అండ్ ఆన్లైన్లో చూసినాం 600 ప్లేస్ ఏమో చూపించింది. ఇక్కడికి వస్తే మనకు 600కి సెట్ అయిపోయింది విత్ ఏసీ. అండ్ ఈ మధ్యలో ఏమో కానీ నార్త్ సైడ్ రూమ్స్ చాలా చీప్గా వస్తున్నాయి. ఇదే రూమ్ మన సైడ్ అయితే ఎంత లేదన్నా 1000-1500 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, నా బట్టలు చూడండి ఎట్లా అయిపోయిందో. కంటిన్యూస్గా 2 days రైడ్ చేసినాం, స్నానాలు లేవు, ఏం లేవు. సో ఇలాంటి పరిస్థితి. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు గోల్డెన్ టెంపుల్ని ఎట్లా దర్శించుకున్నాం ఏందని చెప్పి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. సో ఇంకా లేట్ చేయకుండా మీరు లైక్ చేయండి, లైక్ ఇంకా చేయకపోతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.